సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖల అధికారులతో రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. నడుకుడిటి ఈశ్వరరావు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు విమానాశ్రయానికి చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన పెద్ద మనిషి ముసుగు తొడుక్కున్న వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీ ముస్లిం మైనార్టీ నేత అబూబకర్ విమర్శించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామ సచివాలయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ సంక్షేమం మరియు సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రివర్యులుగా డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణామూర్తి ఎమ్మెల్యేగా పదవి ప్రమాణం స్వీకారం అనంతరం తీర్థయాత్రకు వెళ్లారు. దైవ దర్శనాల అనంతరం చేరుకున్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలంలోని ఎన్రియల్ వృద్ధాశ్రమానికి బీజేపీ నేత, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ₹1,00,000 విరాళాన్ని అందించారు. వేములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ వద్ద మిషన్ భగీరథ కార్మికుల సమస్యలపైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పరీక్ష నిర్వహణ, ఫలితాలపై విచారణ జరిపించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. దర్శనమల గ్రామానికి చెందిన రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు గత ప్రభుత్వం సరఫరా చేసిన లైన్లో అమర్చకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించారని, అందుకే మంత్రికి కృతజ్ఞతలు అని అన్నారు. కుంటాలలోని మండల పరిషత్ కార్యాలయంలో జరగనున్న మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ఆక్పా గజ్జారాం, ఎంపీటీసీలు బహిష్కరించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై గోదావరికని చౌరస్తాలో విద్యార్థి, యువజన ఐక్య సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర, ఎన్టీఏ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన చేపట్టారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డిలోని లీడ్ బ్యాంకు కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్లో ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి ఆమె భర్తని సిబిఐ అరెస్టు చేసిందని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే 50,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆమె వీడియో కాల్ కట్ చేసింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడింది. అనంతరం భర్త సత్యం సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై సత్యం అవగాహన కల్పించే సందేశాన్ని జారీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్లోబల్ కళాశాల నుండి అమరవీరుల చౌరస్తా వరకు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక గంజాయి నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. రిజర్వేషన్ల పితామహుడు, గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అయిన రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బౌద్ధచార్యులు ప్రసంగిత్ హేమ్లా అన్నారు. మదిరా సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని మదిరా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఐనవిల్లి మండలం కె జగన్నాథపురంలో రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారి వర్షం వస్తే బురదమయంగా మారుతోంది.